అందరికీ నమస్కారం. ఇవాళ మనం అందరం తలనొప్పి, అందులో ప్రాథమిక మైగ్రేన్ తలనొప్పి గురించి నేర్చుకుందాం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సింధని హాస్పిటల్, రింగ్ రోడ్ బ్రాంచ్, విజయవాడ. తలనొప్పిలో ఏమవుతుందంటే చాలా మందికి, ఆల్మోస్ట్ 100 మందిలో 80 మంది ఏదో టైంలో తలనొప్పి రావచ్చు. బట్ కామన్ జబ్బు అయినా సరే చాలా మంది ఏంటంటే సరిగ్గా చూపించుకోక రోజు దాన్ని భరిస్తూ కొంత ఏంటంటే సివియర్ అయిపోయినాక ఇంకా తగ్గట్లేదు చెప్పి టెన్షన్ పడిపోవడం, లేకపోతే ఏ పని చేయలేకపోవడం, ఇలాంటి ఇబ్బంది పడుతుంటారు. దాంట్లో ప్రాథమిక గా ఎక్కువ శాతం మందికి మైగ్రేన్ తలనొప్పి ఉంటుంది. అందులో ప్రాబ్లం ఏంటంటే ఒక పక్క తలనొప్పి రావచ్చు, ఒక పార్శ్వ కుడి పక్క పక్కన. దానికి వచ్చే ముందు కళ్ళ ముందు చీకట్లో అనిపిస్తుంది, కానీ లేదా మెరుపుగా అనిపిస్తాం, పొట్టలో తిప్పినట్టు ఉండడం, ఇలాంటివి జరగచ్చు. ఆ తలనొప్పి టైంలో వాళ్ళు ఏ పని చేయలేరు, ఎక్కువ పడుకోవాలనిపిస్తాం, లేకపోతే లైట్ తట్టుకోలేకపోవడం, మాట్లాడలేకపోవడం లాంటివి కూడా జరుగుతాం. నిజంగా ఇలా తలనొప్పి కనుక నెలలో 3-4 సార్లు కనుక సివియర్ గా ఉన్నా, మరీ వాంతులు అయిపోతున్నా, అలాంటి ఉన్నప్పుడు మా దగ్గరికి వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి రాగలిగితే మేము చెక్ చేస్తాం. పేషెంట్ మొత్తం చెక్ చేసుకుని వేరే ఇబ్బందులు ఏమైనా ఉంటే తలనొప్పి చూసుకుంటాం. ఇబ్బందులు అనిపిస్తే ఎంఆర్ఐ కానీ సిటీ లాంటి స్కాన్ లో ఒకటి అడ్వైజ్ చేస్తాం. దాన్ని బట్టి కనుక సరిగ్గా మోతాదు, వాళ్ళకు ఉన్న ఆధార లైక్ ఆత్మ ఉందా, వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బీపీ ఉందా, వీటిని బట్టి మనం మెడిసిన్ ఇచ్చేసాం. సరిగ్గా కనుక 5-6 months సరిగ్గా కోర్స్ లో వాడుకుంటే మైగ్రేన్స్ కూడా 90% మంది ఫుల్ గా కంట్రోల్. ఈవెన్ సివియర్ మైగ్రేన్స్ లో కూడా కొత్తగా రకాల మందులు, అవి ఏంటంటే వన్స్ నెలకు ఒకసారి తీసుకునే మందులు అలాంటివి కూడా కొత్తగా వస్తున్నాయి. ఇవి ఇంకా బాగా కంట్రోల్ చేస్తాయి. సో మేజర్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సరిగ్గా మోతాదులో సరైనగా ట్రీట్మెంట్ తీసుకుంటే మైగ్రేన్ నుంచి కూడా మనం సివియారిటీని ఎదుర్కోవచ్చు, సివియారిటీని తగ్గించుకోవచ్చు, అన్ని పనులు జాగ్రత్త. సో ఈవెన్ స్టూడెంట్స్ కూడా సరిగ్గా చదివి లైక్ మంచి ర్యాంక్స్ తెచ్చుకోవడం కానీ, మంచి మార్క్స్ తెచ్చుకోవడం లాంటివి చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, మైగ్రేన్ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.